అనంతపురం ఆడిట్ స్టేడియం మరో ప్రతిష్టాత్మక క్రీడా సమరానికి వేదిక కాబోతోంది. గతంలో నెల రోజుల క్రితం జరిగిన దులీప్ ట్రోఫీ అంతే స్థాయిలో సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్లో సంతోష్ ట్రోఫీ అలాగే ఉంటుంది. అలాంటి క్రీడా సమరం అనంతపురంలో రాబోతోంది త్వరలో. దీని గురించి మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్న ప్రదీప్ గారు మనం మాట్లాడించేద్దాం. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టోర్నమెంటు? సంతోష్ ట్రోఫీ అనంతపురం రావడం ఎలా అనిపిస్తుంది మీకు? సంతోష్ ట్రోఫీ అనేది అనంతపూర్కి రావడము, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది రావడము 40 ఇయర్స్లో ఇది ఫస్ట్ టైం అండి. అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎంతో కృషి చేస్తున్నారు మా స్టేట్ ప్రెసిడెంట్ కోటగిరి శ్రీధర్ గారు. అండ్ ఢిల్లీకి చాలాసార్లు పోయి అడిగి బిడ్డింగ్లో మన ఆర్డిటీ ఫెసిలిటీస్ చూసి మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో మేము చాలా సంతోషపడుతున్నాం దాంట్లో. అండ్ ఫస్ట్ టైం ఇన్ 40 ఇయర్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఆపర్చునిటీ అండి. ఎప్పటి నుంచి ఈ టోర్నమెంట్ జరగబోతుంది? ఎన్ని రోజుల పాటు జరగబోతుంది? ఎన్ని రాష్ట్రాలు ఇందులో పాల్గొనబోతున్నాయి? ఇది సౌత్ జోన్ ఒక్కటే అండి. సో 4 స్టేట్స్ వస్తాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వస్తున్నాయి. 15th నుంచి 19th వరకు జరుగుతాయి. సో ఇది మనము బిడ్డింగ్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ టైం ఇచ్చినారు. ఇదైనాక మళ్ళీ ఫైనల్ లీగ్ అనేది అవకాశం ఉంది మనకు రావడానికి. అది మనము బిడ్డింగ్కి పోతే వస్తుంది. ఇంకా టైం ఉందండి దానికి. అంటే క్రికెట్ తర్వాత మన దేశంలో ఫుట్బాల్ ఆదాయం పెరుగుతుంది, కానీ ఎందుకు జనాలు ముందుకు రావట్లేదు? ఫుట్బాల్ ఆడేందుకు కానీ చూసేందుకు ఎందుకు ముందుకు రావట్లేదు అంటారు? వాస్తవంగా క్రికెట్లో అంటే ఎప్పటి నుంచో ఉండే ఒక భ్రమ ఏమంటే, క్రికెట్లో పాత స్టార్స్ సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ ఇట్లాంటి వాళ్ళని చూసి అదొక క్రేజ్ అయిపోయింది. కానీ వాస్తవంగా ఫుట్బాల్ అనేది మనకి రీసెంట్గానే మనకి కొంచెం అవేర్నెస్ అనేది వచ్చింది. వరల్డ్ లెవెల్లో చూస్తే ఫుట్బాల్ అనేది బిగ్గెస్ట్ గేమ్. బట్ ఇక్కడ మన ఇండియాలో కొన్ని పరిస్థితుల వల్ల స్లోగా డెవలప్ అవుతుంది. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలము, అతి త్వరగా ఒక 10-12 ఏళ్ళ లోపలనే క్రికెట్కి దీటుగా ఫుట్బాల్ కూడా ఖచ్చితంగా వస్తుంది అనేది మా నమ్మకం అండి. దులీప్ ట్రోఫీ అంటారు, ఎందుకు సంతోష్ ట్రోఫీ కూడా ఏర్పాటు జరుగుతున్నాయంటూ కలెక్టర్ గారు మీకు కలిశారు, ఏమంటారు కలెక్టర్ గారు? మీకు ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి? మేము వినోద్ కుమార్ గారిని కలిసినాము. లాస్ట్ టైం కూడా మాకు విమెన్స్ జీజాబాయి ఆల్ ఇండియా మీట్ జరిగినప్పుడు చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అంబులెన్స్ విషయంలో కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ కానీ, ఇంకా మాకు అన్నిట్లో చాలా సాయం చేస్తున్నారండి. ఈసారి కూడా అదే విధంగా మేము రిక్వెస్ట్ చేసినప్పుడు మాకు అన్ని విధాలుగా వాటర్ డిపార్ట్మెంట్, డిఈఓ తోటి, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, హెల్త్ డిపార్ట్మెంట్ తోటి అందరితో ఆయన మాట్లాడి మీటింగ్ పెట్టించి మరి మాకు కోఆపరేట్ చేయమని చెప్పినారు. దానికి మాకు సగం ధైర్యం ఆయన మాకు ఇచ్చే సపోర్ట్ వల్ల మాకు చాలా ధైర్యంగా ఉందండి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఫుట్బాల్ సహకారానికి ఏపీఎఫ్ఏ ఎలాంటి సహకారం అందిస్తుంది? ఫుట్బాల్తో ముందుకు పోవడానికి కానీ, ఫుట్బాల్ గేమ్ ఆడేందుకు వచ్చే వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఏపీఎఫ్ఏ ఎలాంటి సహకారం అందించబోతుంది? మాకు ఓన్లీ 1.5 year అయిందండి మా అసోసియేషన్ ఫామ్ అయ్యి. ఈ 1.5 yearలో మాకు చాలా గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి, మేము మనస్ఫూర్తిగా చెప్పుకోగలము. ఒకటి, మేము ఆల్ ఇండియా 26 స్టేట్స్ సబ్ జూనియర్ జరిపినాము. మళ్ళా 8 స్టేట్లో సీనియర్ మెన్ జరిపినాము. మళ్ళా జూనియర్ జరిపినాము. ఇది సంతోష్ ట్రోఫీ రావడం అనేది ఇంకా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. గ్రాస్ రూట్స్ ప్రతి విలేజ్లో మేము ట్రై చేస్తున్నాం, పొయ్యి వాళ్ళని అవేర్నెస్ తేయడానికి. అంటే చిన్నపిల్లలు బిలో ద ఏజ్ ఆఫ్ 8 years నుంచి మేము స్టార్ట్ చేస్తున్నామండి. దీనికి రిజల్ట్స్ రావడానికి పడుతుంది ఒక 6-7 years. కానీ చాలా హై అచీవ్మెంట్ విత్ గ్రేట్ రిజల్ట్స్ అనేది మీరు మన త్వరలో ఫ్యూచర్లో చూస్తామని మన నమ్మకం. అంటే సంతోష్ ట్రోఫీ కోసం అనంతపురం ఎంచుకోవడం కారణాలు ఏమిటి? అంటే ఆ స్టేడియంస్ బాగున్నాయి అంటే అనంతపురం ఎలా అనిపిస్తుంది మీకు? అనంతపూర్ అనేది ఫుట్బాల్గా మాకు ఉండేది ఒక పెద్ద వరం అండి. మేము త్రూఅవుట్ ద స్టేట్ మీరు చూసినా కూడా, ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా అంత ఫుట్బాల్కి ఎక్కడ గత 4-5 గవర్నమెంట్లో నుంచి కూడా చూస్తే ఫుట్బాల్ కంటే అంత సపోర్టు లేదు. అనంతపూర్లో దాదాపు 15 ఏళ్ళ నుంచే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అది మా పాత అసోసియేషన్ వాళ్ళు గుర్తించలేకపోయినారు. మేము గుర్తించి వీడికి రావడం అనేది జరిగింది. వీళ్ళు అదే విధంగా మాకు ఎంతో సపోర్ట్ చేయడము, అది మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇట్స్ అ విన్ అండ్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆర్డిటీ యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్. చూసిన సంతోష్ ట్రోఫీ అనంతపురం రావడం, అనంతపురంలో ఉన్న గ్రౌండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి మాకు. ఇలా ఫుట్బాల్ సహకారానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి టోర్నీలు నిర్వహించడం కానీ. లేదా దేశవాళీలో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ కూడా ఎదిగే అవకాశం ఉందంటూ కూడా ఫుట్బాల్ జనరల్ సెక్రటరీ ప్రదీప్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం ఆర్డిటీ స్టేడియం నుంచి.